హాయ్! హలో! ఇంకొక వీకెండ్ మినీ వ్లాగ్ అప్‌లోడ్ చేయడం చాలా లేట్ అయిందనే చెప్పాలి. ఇంకా ఒకరోజైతే మా నిహాల్ని తీసుకొని ఎస్ఆర్ఎంటీ మాల్‌కైతే వచ్చామనమాట. ఆ రోజు చూడండి భలే ఉంది. ఎస్ఆర్ఎంటీ మాల్‌లో ఏవి ఎలా ఉన్నా కానీ డెకరేషన్ మాత్రం ఎప్పుడూ మంచిగా కొత్తగా చేస్తూ ఉంటారు కదా! నిజంగా అంబ్రెల్లాస్ తగిలించేసామా అన్నట్టయితే తగిలించారు. భలే క్యూట్‌గా ఉన్నాయి. ఇంకా అదే రికార్డ్ చేసుకుంటున్నా అనమాట. అక్కడైతే నేను బ్యాక్ కవర్ ఒకటి ఏయించుకున్నా నా ఫోన్‌కి. ఫస్ట్ చూడగానే ఏది నచ్చిందో ఇంక అదే తీసేసుకున్నా. ఏంటో మరి కొంతమందికి అలానే అవుతూ ఉంటుంది కదా! ఈలోపు గేమింగ్ జోన్‌కెళ్ళిపోదాంలే అనుకున్నాం కానీ, మధ్యలో మన బుడ్డోడికి ఆకలేసేస్తుంది అంటే ఇంకిలా వచ్చామనమాట. ఇప్పుడు ఈ కేఎఫ్‌సీకి బర్గర్, శాండ్‌విచ్ ఇవేం తినే మూడ్‌లో అస్సలు లేము. ఎందుకంటే మా దగ్గర టైం అస్సలు లేదు. ఇంక ఈ వాఫిల్ షాప్‌కయితే వచ్చాము. ఈ వాఫిల్ తినడం మనోడు ఫస్ట్ టైమ్ అనమాట. కానీ అదేంటో తెలీదు చాలా గట్టిగా ఉంది. కాకపోతే దాని మీద వేసింది చాక్లేట్ క్రీమ్ కదా! ఇంకా దాన్ని చూసి టెంప్ట్ అయినట్టున్నాడు. దాంతో చాలా కుస్తీ పట్లు పట్టాడని జెప్పాలి. సగమైతే తినేసి నాకే ఇచ్చేసాడు మిగతాది. ఇంక నేను కూడా దాంతో కుస్తీ పట్టి మరీ తినాల్సొచ్చింది. ఏం చేస్తాం మరి ఒప్పుకున్న పెళ్ళికి వాయించక తప్పదన్నట్టుగా ఇంకా తీసుకున్నాం కదా! కంప్లీట్ చేయకుండా ఏం వదిలేస్తామని ఫినిష్ చేసాం నెమ్మదిగా. ఇంకొక మిల్క్ షేక్ అయితే చెప్పాము. దాని ఫ్లేవర్ ఏంటో మర్చిపోయాను కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బావుంది. అది కూడా కొంచెం తాగేసి మిగతాది ఇచ్చేస్తే అది కూడా నేనే ఫినిష్ చేశాననమాట. ఇంక అలా పైకెళ్తుంటే ఈ టాయ్ బావుంది కదా! ఆ టాయ్ బావుంది కదా! అంటూ బోల్డన్ని చూపిచ్చాడు. కానీ దేనికోసం అంత పేచీ పెట్టడులెండి. ఇంక నుంచోరా ఒక ఫోటో తీస్తా అంటే ఒక్క ఫోటో కూడా సరిగ్గా పోజే ఇవ్వలేదు. అటు ఇటు కదులుతూనే ఉన్నాడు. ఇంకా గేమింగ్ జోన్‌కయితే వచ్చేసామండి. చూసారా అదేదో డెమో క్లాస్ అన్నట్టుగా డెమో వీడియో ప్లే అవుతుంటే నిజంగా మేమే చేసేస్తున్నట్టు ఫీల్ అయిపోతున్నాం ఇద్దరం. ఇంకా మన బుడ్డోడైతే మాత్రం చక్కగా కాసేపు బాగానే ఎంజాయ్ చేశాడు గేమ్స్ అన్నీ ఆడుకొని. ఇది వీడెక్కడో ఇదే ఫస్ట్ టైమ్. అమ్మ ఇంత స్లోగా వెళ్తుందేంటి అని చెప్పేసి చాలా సార్లు అడిగాడు. ఇంకా నేనైతే ఏదో దగ్గరలో ఉన్న పార్క్స్‌కి అటు ఇటు తిప్పుతాను గానీ, ఇలా దూరంగా లాంగ్‌గా రావాలంటే నాతో అవ్వదు కదా! ఇంక వాళ్ళ మామ ఉన్నప్పుడే మంచిగా ఎంజాయ్ చేస్తాడు మన బుడ్డోడు.